Okay, so as we have seen earlier, just a minute, one more person, just a minute. Give a participant admit. Okay, yeah. Okay, so the very basic radar is continuous wave radar, but we have seen there is some kind of disadvantage with the continuous wave radar. So, what is the problem with the continuous wave radar? It can measure the Doppler shift and then it can measure the velocity of the particular target which is moving, but it is not capable of measuring the range. That is because we can put some kind of timing mark. మనము సిగ్నల్ కంటిన్యూగా పంపిస్తూ ఉండడం వల్ల సిగ్నల్ సంథింగ్ రిసీవ్ అవుతూ ఉంటుంది, బట్ వీ డోంట్ నో వాట్ ఎవర్ వి రిసీవ్ ఎట్ ఎ పర్టికులర్ టైం, దట్ రిసీవ్డ్ సిగ్నల్ ఈజ్ బికాస్ ఆఫ్ విచ్ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్. అంటే ఏ టైంలో మనం పంపించాం ఆ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ దేనివల్ల వచ్చింది అన్నది గుర్తుపట్టడం కష్టం, టైమింగ్ మార్క్ పెట్టడం కష్టం బేసిక్గా కంటిన్యూగా పంపిస్తూనే ఉండడం వల్ల. సో ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి వీ యూజ్ ఎఫ్ఎంసిడబ్ల్యూ రాడార్. ఇందులో రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ, అంటే విత్ స్లైట్ వేరియేషన్. ఓకే, బికాజ్ వీ ఆల్సో వాంట్ టు ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద టార్గెట్. జస్ట్ మనకి వెలాసిటీ తెలిస్తే సరిపోదు. సో టు ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద టార్గెట్ యూజింగ్ కంటిన్యూస్ వేవ్ itself, okay, we do some small change. Okay, so one method is called సింప్లీ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ కంటిన్యూస్ వేవ్ రాడార్, అది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే డబుల్ ఫ్రీక్వెన్సీ కంటిన్యూస్ వేవ్ రాడార్. ఓకే, సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఎందుకు మనం ఇలా తీసుకోవాల్సి వస్తుంది అంటే, ఒక సింపుల్ సిడబ్ల్యూ రాడార్ ఇక్కడ గమనించండి. సింపుల్ సిడబ్ల్యూ రాడార్ యూజెస్ సైనుసాయిడ్ హూజ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఈజ్ నారో. ఇదంతా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నదే. ఒక సింపుల్ సిడబ్ల్యూ రాడార్ తీసుకుంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ డొమైన్లో స్పెక్ట్రము చాలా నారోగా ఉంటుంది. ఇట్స్ ఏ సింగిల్ లైన్, ఒక సింగిల్ లైన్ మాత్రమే వస్తుంది సైన్ వేవ్కి. ఓకే, సో బై డూయింగ్ మాడ్యులేషన్, సో బట్ వాట్ వీ విల్ డూ ఈస్ ఎఫ్ఎంసిడబ్ల్యూ రాడార్లో బై డూయింగ్ మాడ్యులేషన్ ద స్పెక్ట్రమ్ బికమ్స్ వైడ్ అండ్ హెల్ప్స్ ఇన్ పుట్టింగ్ సమ్ టైమ్ మార్కింగ్ టు మెజర్ ద రేంజ్. ఓకే, సో మనము ఆ స్పెక్ట్రమ్ని బ్రాడ్ చేయాలనుకుంటున్నాం. Okay, so when we do that slightly broadening of the spectrum, we can have a kind of time marking. Okay na, and that will help us in finding the range. Okay, okay, so now let us see how that can happen. Okay, so these are the two techniques. This is your FM CW radar and this is your double frequency CW radar. So in FMCW radar you can see for some amount of time ఫ్రీక్వెన్సీ ఇలా చూడండి పెరుగుతూ వస్తుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వస్తూ ఉంది అప్ టు సమ్ లెవెల్, బట్ యూ కెనాట్ గో ఆన్ ఇంక్రీజింగ్ ద ఫ్రీక్వెన్సీ జస్ట్ లైక్ దట్. ఓకే, సో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ till some point of time you will increase the frequency, then you will decrease the frequency, then again increase the frequency, but in a predetermined fashion. అంటే ముందస్తుగా మనకి ఒక తెలిసిన ఒక క్రమ పద్ధతి ప్రకారము వీఆర్ గోయింగ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఓకే ట్రాన్స్మిషన్ ఆఫ్ ద సిగ్నల్. ఓకే, సో పెంచుతూ ఉంటాం తగ్గిస్తూ ఉంటాం, దట్ ఈస్ ద వే వీ డూ, అండ్ దట్ ఈస్ ఇన్ దిస్ ఫస్ట్ కేటగిరీ ఎఫ్ఎంసిడబ్ల్యూ రాడార్లో. ఓకే, అదే డబుల్ ఫ్రీక్వెన్సీ, టూ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ పంపించే దాంట్లో అయితేనేమో వీఆర్ సెండింగ్ టూ సపరేట్ సైన్స్ ఫర్ సమ్ టైం. కొద్దిసేపు ఈ సైన్ వేవ్ పంపిస్తాం, మరి కొద్దిసేపు ఈ సైన్ వేవ్ పంపిస్తాం, మళ్ళీ కొద్దిసేపు ఇది పంపిస్తాం, మళ్ళీ కొద్దిసేపు ఇది పంపిస్తాం. అట్లా స్విచ్ అవుతూ ఉంటాం అనమాట, ఒకదానికొకటి స్విచ్ అవుతూ ఉంటుంది, కాసేపు అది కాసేపు ఇది చెప్పు. సో అట్లా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం. అండ్ దెన్ ఓకే, నో, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ విల్ డూ ఇస్ వీ విల్ సెండ్ టూ సిగ్నల్స్ ఎట్ ఎ టైం. ఓకే, రెండు ఫ్రీక్వెన్సీలు వీ క్యాన్ సెండ్ ఎట్ ఏ టైం. ఓకే, నాట్ దట్ వన్ ఆఫ్టర్ ద అదర్. ఓకే, రెండు ఒకదాని తర్వాత ఒకటి కాదు, కానీ రెండు ఒకేసారి పంపిస్తాం, బట్ టూ డిఫరెంట్ సైన్ వేవ్స్ మిక్స్డ్ టుగెదర్. ఓకే, సో ద స్పెక్ట్రమ్ విల్ కంటైన్ టూ లైన్స్. ఓకే, ఇదొక లైన్, ఇదొక లైన్. ఓకే, దిస్ ఈస్ డ్యూ టు వన్ సైన్ వేవ్, ఇది ఇంకొక సైన్ వేవ్ వల్ల. ఓకే, సో ఎనీహౌ వి విల్ సీ మోర్ డీటెయిల్స్, ఈక్వేషన్స్ లాగా రాసి చూద్దాం హౌ ఇట్ ఈస్ ఏబుల్ టు అచీవ్ దట్. ఓకే, సరే, సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్, ఇదంతా మీకు ఆల్రెడీ నెట్లో పెట్టాను. యూ కెన్ సీ దట్ ఎన్పిటిఎల్ లెక్చర్స్ కూడా ఉన్నాయని చెప్పాను, ఆ ఎన్పిటిఎల్ వీడియోస్ చూడండి అని చెప్పాను, అండ్ ఇక్కడ క్లాస్లో చెప్పిన పాత వీడియోస్ కూడా నెట్లో ఉన్నాయి మీకు ఆల్రెడీ. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దోస్ థింగ్స్. లెట్ మీ జస్ట్ క్లోజ్ దిస్, లెట్ మీ మూవ్ దిస్. యా, ఓకే,
ఓకే. సో దిస్ కంటిన్యూస్ లైన్ లాగా ఏదైతే కనబడుతుందో మీకు, ఓకే, that is your transmitted frequency, and this dashed thing is corresponding to the received echo. Okay, so here this gap అని ఉంది కదా, vertical gap. Okay, this vertical gap is your delta f, this horizontal gap, that is your delta t. Okay, so just let me close that part and save. Okay, yeah. So the next thing we saw was, 1 minute, let me open the other file, open with yes. Okay, so that delta t, ఇప్పటిదాకా ఆ బొమ్మలో గ్రాఫ్లో చూసిన డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ 2r/c. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ సిగ్నల్ వెళ్ళాలి ప్లస్ రావాలి. సో అది r అనే డిస్టెన్స్ ప్రయాణం చేసింది ట్రాన్స్మిటర్ నుంచి టార్గెట్కి, మళ్ళీ టార్గెట్ నుంచి రిసీవింగ్ యాంటీనాకి. సో టోటల్ డిస్టెన్స్ 2r, అది వెలాసిటీతో డివైడ్ చేస్తే 2r/c వచ్చింది, అది మీ డెల్టా టీ. ఓకే, సో దట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. యా, ఓకే. సో లెట్ us now consider the beat frequency. ఆ డెల్టా ఎఫ్ ఉంది కదా, దట్ డెల్టా ఎఫ్. ఓకే, beat frequency, let us consider. Now from that particular diagram we can write like this: fr is equal to just a minute, okay, yeah, just a minute. Okay, fr is equal to fb when the target is stationary. Target కదలికలో లేనప్పుడు whatever beat frequency you are getting, okay, that is equal to fr. Okay, and దాన్ని మనం ఎలా రాయొచ్చు, ఎఫ్ డాట్ డెల్టా టీ అని రాయొచ్చు. ఏం లేదు, ఇది సింపుల్గా ఇది ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ లాగా ఉంది. ఇది y అనుకో కాసేపు, సి ఈ ఎఫ్ఆర్ని y అనుకుందాం. ఇది స్లోప్, ఆ స్లోప్ ఆఫ్ ద కర్వ్, ఇది ఎక్స్. ఓకేనా, సో y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ అనేది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కదా, అలా ఉంది అంతే. సరేనా, సరే. సో ఎప్పుడైనా ఈక్వేషన్స్ చూసినప్పుడు భయపడద్దు, కంగారు పడకూడదు. ఓకే, సో అట్లా ఇది డెల్టా టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. Okay, so let me come down slightly. Yeah, now how the practical waves look like. Okay, so ఇది time axis, x axis is your time axis, y axis ఏమో frequency axis. So for some amount of time, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా we are increasing the frequency, afterwards we are decreasing the frequency, and again we are increasing the frequency. ఇదంతా ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ కి. ఓకేనా, ఇది ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఓకే, నౌ ఈ డాష్డ్ లైన్లో ఉన్నదేమో రిసీవ్డ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఎకో సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇది. సో ఇప్పుడు మనకి బీట్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది? బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఈ రెండింటి మధ్య తేడా, ఈ ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీ రిసీవ్డ్ ఫ్రీక్వెన్సీ మధ్య తేడా. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఆ బొమ్మ గీయాలనుకోండి, లెట్ మీ డ్రా హియర్. సపోజ్ ఇక్కడ ఆ రిసీవ్డ్ సిగ్నల్ యొక్క, ఒక్క నిమిషము, లెట్ మీ జస్ట్ రిమూవ్ దీస్ థింగ్స్, ఒక్క నిమిషం. కాసేపు ఇవన్నీ తీసేస్తే ఇక్కడ నుంచి డిలీట్. యా, సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఎలా గీస్తాము బొమ్మ. కరెక్ట్గా ఆ లైన్ కింద లైన్ గీసాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ బీట్ ఫ్రీక్వెన్సీ బొమ్మ గీయాలంటే ఎలా గీస్తా చూడండి. ఇది ఈ సిగ్నల్ ఇంకా ఎప్పటి నుంచో మనం పంపిస్తూ ఉన్నాం అనుకుందాం. ఓకేనా, ఇట్లా ఇట్లా ఉంటుంది. ఓకే, ఇట్లా. సో దాని తగ్గట్టుగా ఇక్కడ రిసీవ్డ్ ఎక్కువ కూడా దేర్ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్. ఓకే, ఇట్లా డాషులతో ఇది ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఉంటుంది ఇట్లా. ఓకే, డాషులతో ఇట్లా ఇటు కూడా ఉంది. కాకపోతే మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, మనం అబ్జర్వేషన్ ఇక్కడ నుంచి మొదలు పెట్టాం. ఓకే, 11:30 క్లాస్ స్టార్ట్ చేసామన్నట్టుగా ఇక్కడ మన అబ్జర్వేషన్ స్టార్ట్ చేసాం. అంత ముందు కూడా ఉండొచ్చు సిగ్నల్. ఓకేనా, మనము అబ్జర్వ్ చేయడం మాత్రం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. సో మనకి ఈ కుడివైపు ఏముందో తెలుసు తప్ప ఎడం వైపు ఏముందో మనకు ప్రస్తుతానికి తెలియదు, మనం అప్పుడంతా చూడలేదు. ఓకే, సో ఇప్పటి నుంచి చూడడం మొదలు పెట్టాం 11:30 నుంచి. సో ఇప్పుడు నాకు ఇక్కడ వాల్యూ కావాలంటే ఎంత ఉంటుంది? ఇగో ఈ రెండింటి మధ్య తేడా ఎంత చూసుకోవాలి. ఈ సిగ్నల్ వాల్యూ మైనస్ ఈ సిగ్నల్ వాల్యూ. సో ఇది సపోజ్ 0 ఇక్కడ 0 అంటే ఈ లెక్క ప్రకారం ఇక్కడ 0 అనుకుందాం సపోజ్. ఓకే, ఇది 0 అయితే ఇది సమ్ -1 ఉంది, లెట్ us assume. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత అంటే 0 మైనస్ ఆఫ్ -1 అంటే +1. ఓకేనా, అది +1 అవ్వచ్చు, +2 అవ్వచ్చు, సంథింగ్ సమ్ వాల్యూ. ఓకే, 1 అంటే 1 అనే కాదు. ఓకేనా, ఇట్ మే బి సమ్ 10 hertz ఆర్ 20 hertz, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఆర్ ఇట్ మే బి స్లైట్లీ మోర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో దట్ వాల్యూ. ఓకే, ఆ గ్యాప్ ఎంత ఉంటే అంత వచ్చింది.
తర్వాత కొంచెం రైట్ సైడ్ వెళ్ళు. సపోజ్ నాకు ఇక్కడ వాల్యూ కావాలనుకో, అప్పుడు ఏం చేయాలి? కరెక్ట్గా ఇలా పైకి వెళ్ళు, ఇలా పైకి వెళ్తే, ఇక్కడ కూడా పైకి వెళ్తే ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది చూసుకో, మళ్ళీ సేమ్ గ్యాప్ ఉంది. సో మళ్ళీ అక్కడ కూడా సేమ్ హైట్తో చుక్క పెట్టుకో, మళ్ళీ ఓకేనా, అక్కడ ఒక చుక్క పెట్టు. ఓకే, మళ్ళీ సపోజ్ నాకు ఇక్కడ వాల్యూ కావాలి, అప్పుడు మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఇక్కడ గ్యాప్ ఎందుకు చూసుకో, మళ్ళీ అంతే గ్యాప్ ఉంది. పాత గ్యాప్ ఎంత ఉందో ఇప్పుడు అంతే గ్యాప్ ఉంది. సో మళ్ళీ ఒక చుక్క పెట్టుకో అక్కడ. సో ఇట్లా చుక్కలని జాయిన్ చేసుకుంటూ వస్తే ఇట్లా ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, ఇగో ఇక్కడ దాకా 1 minute, ఇగో ఇక్కడ దాకా జస్ట్ లెట్ మీ డ్రా ఇట్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ దాకా అలా వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏమవుతుందో చూసుకో. ఆ తర్వాత ఈ పైన లైన్ కిందికి పడిపోతా ఉంది. సో ఇక్కడ గ్యాప్ తగ్గుతోంది కదా, గమనించు. ఈ ప్లేస్లో ఆ రెండింటి మధ్య గ్యాప్ తగ్గింది. సో నీకు గ్యాప్ తగ్గాలి. ఆ కొద్దిసేపు అది గ్యాప్ తగ్గుతుంది. ఎక్కడ దాకా తగ్గుతుంది? ఇగో చూసుకో, ఇక్కడికి వచ్చేసరికి రెండు టచ్ అయినాయి, అంటే ఇక్కడ గ్యాప్ 0. ఓకే, సో అందుకే అంటే అది 0 టచ్ అయింది. తర్వాత మళ్ళీ కొంచెం కుడివైపుకి వెళ్ళామనుకో, ఇక్కడ గ్యాప్ పెరుగుతూ ఉంది మళ్ళీ. ఓకే, సో మళ్ళీ గ్యాప్ పెరిగింది. ఓకే, తర్వాత మళ్ళీ ఫిక్స్ కాన్స్టెంట్ వస్తూ ఉంది. సో యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఇది నీ ఎఫ్బి యొక్క గ్రాఫ్ అనమాట. ఓకే, సో యా, వీళ్ళు ఎవరో బయట వెయిటింగ్ చేస్తున్నారు. టైంకి రాకపోతే ఇది తలనొప్పి. ఓకే, ఒక్క నిమిషం. టైంకి రాకపోతే మీరు టైంకి రాకపోతే వెయిటింగ్లో ఉండాల్సి వస్తుంది అన్న. నేను ఇప్పుడు అనుకోకుండా అటు మీరు వెయిటింగ్లో ఉన్నాను, సరేనా? నష్టపోతారు, సరేనా? వీలైనంత వరకు టైంకి రావడానికి చూడండి. సరే, హలో, ఏదైనా ప్రాబ్లం ఉందా? హలో, ఏదైనా ప్రాబ్లం ఉందా? రైట్, ఓకే ఫైన్. సో ఆ గ్రాఫ్ ఎలా వచ్చింది మీకు అర్థమైంది, రైట్? ఆ డిఫరెన్స్ ఆఫ్ ద థింగ్స్ చేశాను. ఓకే, ఒక్క నిమిషం, ఎక్కడ పోయింది? ఓకే, సో రైట్, ఫైన్. సో ఆ విధంగా ఇక్కడ కింద ఈ గ్రాఫ్ గీసి పెట్టాము, రైట్? ఓకే, సో ఇప్పుడు వన్స్ యూ నో దిస్, ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ కొద్దిసేపు మాత్రమే అది సమ్ కైండ్ ఆఫ్ చేంజ్కి గురవుతుంది. సో దిస్ వీ కాల్ యాజ్ టర్న్ అరౌండ్ రీజియన్ అంటాం. సో ఎక్సెప్ట్ టర్న్ అరౌండ్ రీజియన్, మిగిలిన చోట అది సమ్ కాన్స్టెంట్ వాల్యూతో ఉంది. సో మనం అది కనుక క్యాలిక్యులేట్ చేయగలిగితే దెన్ వీ క్యాన్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దట్ పర్టికులర్ టార్గెట్. ఓకేనా, రైట్? Okay, so let me just open the other page. Let me close this part now. Don't save. Okay, so let me just open this. So this is what we were seeing, right? So formula wise ga akkada manam chusinavannni cheppukodaniki we can express the whole thing in this particular formula. Okay, సో వీ నో డెల్టా ఎఫ్. ఓకే, అంటే మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఆ గ్రాఫ్ వచ్చింది కదా, ఆ గ్రాఫ్ నుంచి వీ నీడ్ టు ఫైండ్ దట్ డెల్టా ఎఫ్. సో ఒకసారి కనుక డెల్టా ఎఫ్ వచ్చేసింది అంటే, ఓకే, అండ్ దెన్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ, ఇది ఎలాగో మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది తెలుసు, మనమే కదా ట్రాన్స్మిట్ చేస్తుంది. సో మనకి ఇది తెలుసు. సో ఇది తెలుసు అంటే ఇదేమో క్యాలిక్యులేట్ చేసాము, ఇదేమో మనం పంపించేప్పుడు మనకే తెలుసు. ఓకే, సో సి వాల్యూ మనకు తెలుసు. సో బేస్డ్ ఆన్ ఆల్ దిస్ యూ క్యాన్ ఫైండ్ వాట్ ఈస్ ద ఆర్. ఓకేనా, దట్స్ ద థింగ్. సరే, సో ఇప్పుడు లెట్ అస్ టేక్ ఏ సినారియో వేర్ ద టార్గెట్ ఈజ్ మూవింగ్. ఓకే, ఇప్పటిదాకా చెప్పుకున్న దాంట్లో టార్గెట్ కదలట్లేదా అనుకున్నాం. ఒకవేళ టార్గెట్ కదులుతుంటే పరిస్థితి అప్పుడేలా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి గ్రాఫ్. ఈ మొదటిదేమో ట్రాన్స్మిటెడ్ సిగ్నల్. మొదటిసారి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్పడానికి ఉండదు. ఇంకా ఈ అన్నిటికన్నా పైన ఉన్నదేమో ట్రాన్స్మిటెడ్ సిగ్నల్, ఇంతకుముందు ఆల్రెడీ చూసాం పాత పేజీలో. ఈ కిందున్నదేమో రిసీవ్డ్ సిగ్నల్. ఎప్పుడు టార్గెట్ కదలనప్పుడు, ఇది టార్గెట్ కదలనప్పుడు వచ్చిన రిసీవ్డ్ సిగ్నల్ అనమాట ఈ అన్నిటికన్నా కింద ఉన్నది. ఓకేనా, పాత బొమ్మలో మనం దీన్ని డాషులతో గీసాం. పాత బొమ్మలో మనము దీన్ని, ఒక్క నిమిషం, జస్ట్ మినిట్, ఇక్కడ నేను కలర్స్ తీసుకుందామని చూస్తున్నా. ఈ పట్టి పక్కకు జరపగలుగుతున్నాను షేరింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే రెడ్ కలర్ గీస్తున్నానో, ఓకే రెడ్ కలర్, ఓకే రైట్.
ఓకే. సో, ఇప్పుడు రెడ్ కలర్‌లో ఏదైతే గీస్తున్నానో యాక్చువల్లీ ఇది పాత బొమ్మలో ఇది డాషులతో ఉండింది. ఓకేనా? అండ్ దట్ ఈస్ యువర్ ఎకో వెన్ దేర్ ఈస్ నో మోషన్ ఇన్ ద టార్గెట్. టార్గెట్ కదలికలో లేనప్పుడు పరిస్థితి అనమాట అది. ఓకే. కానీ ఇప్పుడు మనము టార్గెట్ కూడా కదులుతుంది అనుకుంటున్నాం. సో టార్గెట్ కూడా కదులుతున్నప్పుడు ఏమవుతుంది, దేర్ విల్ బి ఎక్స్ట్రా డాప్లర్ ఫ్రీక్వెన్సీ, ఒక ఎఫ్డి అనేది వస్తుంది, డాప్లర్ షిఫ్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ యువర్ లేటెస్ట్ ఎకో. ఇప్పుడు ఈ ఎకో వస్తుంది. లెట్ మీ చేంజ్ ద కలర్. ఓకే, లెట్ మీ చేంజ్. ఓకే. రెండు సాంగ్స్ యా. సో ఓకే, సో ఇప్పుడు ఎఫ్డి అనేది ఎక్స్ట్రా ఉండడం వల్ల మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది, లెటర్స్ చెక్. ఓకే, ఈ డాష్డ్ లైన్ ఉంది కదా, అలా వస్తుంది. ఓకే, లెట్ మీ చేంజ్ ద కలర్ స్లైట్లీ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ టైం. సో ఇప్పుడు కనుక ఇప్పుడు మనకి ఏంటి, ఈ రెండు సిగ్నల్సే పట్టించుకోవాలి, ఈ పైన రెండే. ఓకేనా, ఈ కిందిది లేదు ఇంక ఇప్పుడు. ఓకేనా, కిందిది ఎప్పుడు టార్గెట్ కదలికలో లేనప్పుడు. ఓకేనా, సో మనం ఓన్లీ ఈ పైన రెండు సిగ్నల్సే పట్టించుకొని వాటి యొక్క తేడా చూద్దాం. ఓకేనా, సో వాటి తేడా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ బొమ్మలో చూస్తే ఈ పైన లైన్ ఏంటి, ఈ లైన్ ఎప్పుడు వచ్చింది అంటే, ఒక నిమిషం, లెట్ మీ చేంజ్ ద కలర్. ఈ పైన లైన్ ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడైతే టార్గెట్ కదలిక లేదో అప్పుడు వచ్చింది. ఓకేనా, ఇది ఇంతకుముందు గీసిన బొమ్మ ఇది. ఓకే, ఇది కదలిక లేనప్పుడుది. ఇప్పుడు ఇది కదులుతో ఉంది కదా, సో ఇప్పుడు మనకు వచ్చే గ్రాఫ్ ఈ కింద డాష్లతో ఉన్నదన్నమాట. ఓకేనా, అయితే గమనించి ఇక్కడ కాసేపు ఇది హైట్ తక్కువ ఉంది, ఇక్కడ హైట్ ఎక్కువ ఉంది. ఓకే, సో ఇక్కడ హైట్ తక్కువ ఉంది, ఇక్కడ హైట్ ఎక్కువ ఉంది, అంటే కొద్దిసేపు ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ వాల్యూ. అండ్ సమ్ అదర్ టైం ఒక హాఫ్, అంటే ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉన్నప్పుడు, ట్రాన్స్మిటింగ్ సిగ్నల్లో ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉన్నప్పుడు ఒక హైట్ వస్తుంది, ఇక్కడ ట్రాన్స్మిటింగ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉన్న రీజియన్లో ఇట్ ఈస్ గెటింగ్ ఏ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, వేరే హైట్ వస్తూ ఉంది. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ అగైన్ యూ క్యాన్ ఐడెంటిఫై, ద రిక్వైర్డ్ పారామీటర్స్. ఓకే, ఒక నిమిషం, లెట్ us just see something. Okay, so now let us go to the next topic. So let me just move it aside. Let me close chestanu, don't save. Okay, yeah, so ఓకే, సో బేసిక్గా ఎఫ్ఎంసిడబ్ల్యూ రాడార్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఓకేనా, అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్. ఓకే, సో block diagram of FMCW radar, generally it looks like this. So there is a modulator, frequency modulation కోసం modulator, there is ఒక FM transmitter. Okay, and so modulator, FM transmitter, and that is given to the transmitting antenna. So signal has gone, okay, and then it has hit some target. Okay, so target నుంచి వచ్చే సిగ్నల్ it is received generally by a different antenna, receiving antenna. ఓకే, అండ్ ఆ రిసీవ్ అయిన సిగ్నల్ని వీఆర్ గివింగ్ ఇట్ టు ఏ మిక్సర్ అన్నప్పుడు జనరల్గా దానికి రెండు సిగ్నల్స్ ఇన్పుట్గా ఉంటాయి అట్లీస్ట్. ఓకే, సో ఒకటేమో డైరెక్ట్గా యాంటీనా నుంచి వస్తున్న సిగ్నల్, అండ్ దెన్ వీ విల్ టేక్ సమ్ రెఫరెన్స్ ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్ సైడ్ ఇట్ సెల్ఫ్. ఓకే,
సో ఇక్కడ మనకి సిగ్నల్ మిక్సప్ అవుతుంది. ఈక్వేషన్స్ చూద్దాము కాసేపు అయినాక, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఎలా మిక్స్ అయినాయి అన్నవి. సో ఈ మిక్సర్ దగ్గర నుంచి మనకి మిక్స్ అన్నప్పుడు మళ్ళీ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ అవుట్పుట్గా వస్తాయి జనరల్గా. సో అందులో మనము కావాల్సిన ఫ్రీక్వెన్సీ ఉంచుకొని అదర్ థింగ్స్ వీ విల్ ఫిల్టర్ అవుట్. సో ఆ పాయింట్ అంతా ఇక్కడ చూపించలేదు, బట్ వీ హ్యావ్ టు అజ్యూమ్ ఆల్ దట్. ఓకే, మిక్స్ చేసినప్పుడు మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ ప్రొడ్యూస్ అయిన ఫ్రీక్వెన్సీస్లో మనం కొన్ని ఫ్రీక్వెన్సీసే మనకు అవసరం అనుకున్న ఫ్రీక్వెన్సీని ఉంచుకుంటాం, మిగిలింది ఫిల్టర్ అవుట్ చేస్తాం. తర్వాత ఆ పార్టీకి సిగ్నల్ అంతా వీక్ అయిపోయి ఉంటుంది. సో వీ విల్ యాంప్లిఫై ఇట్. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ లిమిటర్ అని పెట్టాం. ఇది చాలా గమ్మత్తుగా అనిపించవచ్చు. ఇక్కడ ఎందుకు పెంచుతున్నాం, ఇక్కడ ఎందుకు మళ్ళీ దాన్ని కట్ షార్ట్ చేస్తున్నాం. ఓకేనా, యాంప్లిఫైర్ అంటే సిగ్నల్ వాల్యూ పెంచడం, లిమిటర్ అంటే ఏంటి, వాల్యూని ఒక లిమిట్ కన్నా ఎక్కువ పోనివ్వకపోవడం. ఓకే, సో ఆఫ్టర్ యూ డూ దట్, అప్పుడు మీకు వచ్చే డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అంటే ఇప్పుడు మిక్స్ చేసాం కదా, సిగ్నల్ని మిక్స్ చేసినప్పుడే మనకి F1 - F2, F1 + F2 లాంటి సిగ్నల్స్ వస్తాయి. ఓకే, సో అక్కడ మనం F1 - F2 లాంటి సిగ్నల్ ఉంచుకుంటాము, మిగిలిందంతా ఫిల్టర్ అవుట్ చేసాము. సో ఆ F1 - F2 అనే సిగ్నల్ని యాంప్లిఫై చేసావు, ఆ తర్వాత లిమిటర్ ద్వారా పంపించావు. ఓకే, దెన్ ఆ F1 - F2 అనే సిగ్నల్ ఏదైతే ఉందో వీఆర్ గివింగ్ ఇట్ టు ఫ్రీక్వెన్సీ కౌంటర్. ఓకే, సో దాన్ని మనము ఇండికేటర్లో చూస్తాం. ఈ ఇండికేటర్ ఏంటంటే F1 - F2కి అనుగుణంగా, ఆ F1 - F2కి అనుగుణంగా వీ కెన్ క్యాల్కులేట్ ద రేంజ్. సో డైరెక్ట్గా ఈ ఇండికేటర్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ ఆ రేంజ్ వాల్యూ అనమాట. ఓకే, అంటే F1 - F2 విల్ బి జనరలీ ప్రపోర్షనల్ టు రేంజ్. ఆ తేడా F1 F2 తేడా ఎక్కువ ఉంటే రేంజ్ ఎక్కువ ఉంటుంది జనరల్గా. సో మనం ముందే సమ్ కైండ్ ఆఫ్ క్యాలిబ్రేషన్ చేసి పెడతాం, ఇగో ఇంత డెల్టా ఎఫ్ ఉంటే ఇంత రేంజ్ అని. ఓకేనా, మనకు ఆ ఫార్ములా ప్రకారంగా చెప్పేయచ్చు ఎంత డెల్టా ఎఫ్ ఉంటే ఎంత రేంజ్ ఉంటుందని చెప్పేయచ్చు. సో దాని తగ్గట్టుగా మనం ముందే క్యాలిబ్రేషన్ చేసి పెడతాం అన్నమాట. సో ఇట్ విల్ షో యూ ద రేంజ్ డైరెక్ట్లీ ఇన్ దిస్ ఇండికేటర్. ఓకే, సో ఇది FMCW రాడార్ సంబంధించి. నౌ లెట్ us see what happens in the double frequency CW radar. ఓకే, జస్ట్ లెట్ మీ గో అప్ లిటిల్ బిట్, కొంచెం పైకి వెళ్తే. ఓకే, సో ఇది ఇంకొక పద్ధతి CW రాడార్లో, ఇది ఇంకొక మాడిఫికేషన్. ఇది కూడా మనము రేంజ్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఎలా అన్నది ఇప్పుడు చూస్తాం. రైట్, సో టిల్ నౌ వి వర్ రీడింగ్ రేంజ్ వాజ్ మెజర్డ్ బేస్డ్ ఆన్ ద టైమ్ ఇంటర్వెల్. ఒక్క నిమిషం, మళ్ళీ ఎవరో వెయిట్ చేస్తున్నారని వస్తుంది మెసేజ్ ఇక్కడ. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ డబుల్ ఫ్రీక్వెన్సీ CW రాడార్లో ఏంటంటే వి విల్ మెజర్ ద ఫేజ్. ఓకే, ఫేజ్ ఆధారంగా చేసుకొని రేంజ్ని మెజర్ చేస్తాం. ఎందుకంటే వెన్ ద సిగ్నల్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, ఓకే, దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ద ఫేజ్ ఆల్సో. ఎందుకు ఫేజ్లో మార్పు వస్తుంది అంటే, మీరు ఇంటర్మీడియట్లో చదివి ఉంటారు ఏమని అంటే ఫేజ్ డిఫరెన్స్. ఓకేనా, ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ అని చదివి ఉంటారు. ఓకే, 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ ఓకేనా, మీరు పూర్తి పేరు రాసుకోండి, అలాగే షార్ట్ కట్ రాయకండి. ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. సో ఈ వేవ్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఫేజ్ కూడా మార్పు చెందుతూ ఉంటుంది జనరల్, రైట్. సో ఇఫ్ వీ క్యాన్ డిటెక్ట్ దట్, ఎంత మార్పు జరిగింది ఫేజ్లో అన్నది కనుక గుర్తుపట్టగలిగితే మనకు ఆటోమేటిక్గా రేంజ్ కనుక్కున్నట్టే. ఎందుకు, పాత్ డిఫరెన్స్ అంటేనే ఒక రకమైన రేంజ్ యొక్క కొలత. ఎంత దూరం ప్రయాణం చేస్తుంటే అంతంత ఫేజ్ మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఏందా సమస్య అంటే, ఫేజ్ అనేది యాంగిల్ కదా, ఫేజ్ అనేది ఏంటి, బేసిక్గా ఒక యాంగిల్. సో యాంగిల్ అనేసరికి దీనికి ఒక పీరియడ్ ఉంటుంది 2πతో. ఓకేనా, అంటే స్టార్టింగ్ జనరల్గా ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్ 0 అనుకో, అంటే అసలు ఏం ప్రయాణం చేయలేదు, అంటే ఈ వాల్యూ 0 అనుకో, అప్పుడు ఈ వాల్యూ కూడా 0. అంటే ఫేజ్ పాత్ డిఫరెన్స్ రేంజ్ 0 అయితే ఫేజ్ కూడా 0. ఇప్పుడు ఇది పెంచుతూ పోయావనుకో, రేంజ్ని పెంచుతూ పోయావనుకో, ఈ ఫేజ్ పెరుగుతూ ఉంటుంది. సో అలా పెరుగుతుంది, ఎక్కడ దాకా పెరుగుతుంది, 2π దాకా పెరుగుతుంది. మరి 2π తర్వాత పరిస్థితి ఏంటి, 2πకి పెరిగిందంటే 0 అన్నట్టే మళ్ళీ ఫేజ్. అంటే నువ్వు రేంజ్ ఇంకా పెంచుతున్నా సరే మళ్ళీ ఫేజ్ ఏమవుతుంది, మళ్ళీ 0తో స్టార్ట్ అయినట్టు. ఓకేనా, సో ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏమొస్తుందంటే, నువ్వు రేంజ్ని ఒక పర్టికులర్ వాల్యూ దాకా పెంచితే ఫేజ్ కూడా 0 నుంచి 2π దాకా పెరుగుతుంది. అక్కడ దాకా ప్రాబ్లం ఏం రాదు, క్యాల్కులేషన్లో కరెక్ట్గా చెప్పేయచ్చు.
కానీ నువ్వు ఇంకా పెంచావనుకో రేంజ్, అప్పుడు మళ్ళీ నీ ఫేజ్ మళ్ళీ జీరోతోనే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అప్పుడు డౌట్ ఎక్కడ వస్తుందంటే నీ రేంజ్ సపోజ్, జస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. సపోజ్ నువ్వు ఇంత రేంజ్ పెట్టుకున్నావు అనుకో, ఇంత రేంజ్ పెట్టుకున్నప్పుడు నీకు ఇంత ఫేజ్ వచ్చింది. ఓకే, ఇంత ఫేజ్ వచ్చింది. కానీ నువ్వు ఎక్స్ట్రా ఒక 2πకి సంబంధించినంత రేంజ్ ఇంకా ఒక లెవెల్కి వెళ్ళేసరికి 2π అయింది. ఇంకా వెళ్ళేసరికి ఏమైంది, మళ్ళీ నీ ఫేజ్ జీరోతో స్టార్ట్ అయింది కదా. సో యూ మే గెట్ అగైన్ సేమ్ ఫేజ్. ఇప్పుడు నీకు మళ్ళీ సేమ్ ఫేజ్ వచ్చింది కదా, నీకు డౌట్ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు నీ రేంజ్ ఇదనుకోవాలా లేకపోతే ఈ పెద్దది అనుకోవాలా అనే ఒక డౌట్ వస్తుంది అనమాట. ఓకేనా? ఆ ఒక ప్రాబ్లం తప్పిస్తే ఇందులో వేరే అంతా కూడా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట. అయితే ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఇక్కడ వస్తుంది. కాకపోతే జనరల్లీ మనము ఈ ఫ్రీక్వెన్సీ కంటిన్యూస్ వేవ్ రైడర్, ఈ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ కంటిన్యూస్ వేవ్ రైడర్స్ని జనరల్గా మనము షార్ట్ రేంజ్కే వాడతాం. జనరల్గా చిన్న చిన్న రేంజెస్కే వాడతాం. కాబట్టి మనము ఒక నిమిషం, లెట్ మీ జూమ్ తగ్గించండి. యా, ఓకే. సో వీ క్యాన్ ట్రై టు అవాయిడ్ దట్ ఎక్స్ట్రా కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. మరీ ఎక్కువ రేంజ్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో లెట్ us just see the related formulas for that. Let me just come down. Okay, yeah, సరే ఇట్లా తీసుకుందాం. లెట్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ సిగ్నల్ బి డెల్టా ఫై. ఓకే, ట్రాన్స్మిటర్ సిగ్నల్కి రిసీవర్ సిగ్నల్కి తేడా డెల్టా ఫై అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు దాకా చెప్పిన ఫార్ములా ఇక్కడ రాశాను. ఓకే, సో ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు డెల్టా ఫైని మనం ఎలా రాసుకోవచ్చు? డెల్టా ఫై ఈజ్ నథింగ్ బట్ 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ అన్న. సో ఇది జాగ్రత్తగా చూసుకో. ఈ మాటని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఓకేనా? సో మీకు అది అర్థం కావాలి అంటే యూ కెన్ జస్ట్ సీ దిస్. ఓకే, ఏం కావాలి మనకి? 2π/λ కావాలి కదా. ఒకసారి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, సో ఇందులో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో దీన్ని ఎలా రాస్తా గమనించండి. 2π, ఓకే, 2π, ఇక్కడ ఇంకొక 2 ఉంది కదా, మొత్తం 4 ఉంది. సో 4లో ఒక 2π రాసుకుని ఇంకో 2 ఉంది. 2 ఇంటూ, ఓకే, 2 ఇంటూ ఇది R ఉంది బై C ఉంది. ఓకే, ఇంకా F0 ఉంది, రైట్? సో ఇప్పుడు మీకు C/F ఏంటిది? C/F కదా లాంబ్డా అంటే, రైట్? అంటే 2π/λ వచ్చేసినట్టే. అంటే 2π/λ వచ్చేసినట్టే. ఇది తీసేయచ్చు ఇప్పుడు. ఓకేనా? ఒక్క నిమిషం, ఇది తీసేస్తున్నా. ఓకే, ఇది తీసేద్దాం. ఇది లేదు ఇప్పుడు. ఓకే, సో 2π/λ వచ్చింది ఇంటూ పాత్ డిఫరెన్స్ ఎంత? 2R. ఎందుకు వెళ్ళాలి రావాలి? సో 2R. సో ఈ ఫార్ములా ఎందుకు వచ్చిందో మీకు అర్థం కావాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు మనం ఒక కండిషన్ పెట్టుకున్నాం. ఏంటి ఆ కండిషన్ అంటే ఈ ఫేజ్ 2π కన్నా ఎక్కువ ఉండొద్దు. చెప్పుకున్నాం కదా ఇంతకుముందే. ఫేజ్ 2π దాటిందనుకో మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకేనా? సో టు అవాయిడ్ అంబిగ్యూటీ, ఆ కన్ఫ్యూజన్ తప్పించుకోవాలి అంటే మనకి ఈ వాల్యూ 2π కన్నా తక్కువే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ నీకు 2π కన్నా తక్కువ ఉండాలి. అంటే మ్యాక్సిమం, దీని మ్యాక్సిమం ఎంత ఉంటుంది? 2π ఉంటుంది. అంతకుమించి ఉండకూడదు. అంతకుమించి ఉంటే కన్ఫ్యూజన్ వస్తుంది మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు మనము దీన్నే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ లాగా చేసుకో. 2π కట్ చేసేసుకో, ఇంకో 2 మిగులుతుంది. సో నువ్వు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే నీకు ఇప్పుడు R0ని మనం ఏమంటున్నాము? R అన్అంబిగ్యూస్ అంటున్నాం. అంటే కన్ఫ్యూజన్ లేని రేంజ్. ఇదేంటిది? కన్ఫ్యూజన్ లేని రేంజ్ అనమాట. సో దాని వాల్యూ ఎలా ఉంటుంది? ఇంత ఉంటుంది. ఓకే, మళ్ళీ మనకి C/F అంటే ఏంటో తెలుసు. C/F ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా. సో నీ మ్యాక్సిమం రేంజ్ ఎంత అన్నట్టు? నువ్వు మ్యాక్సిమం కనుక్కోగలిగిన రేంజ్ λ/2 అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు జస్ట్ యూ క్యాన్ థింక్ ఆఫ్, సపోజ్ ఒక 3 GHz సిగ్నల్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం. ఒక 3 GHz సిగ్నల్ ఆ రాడార్లో వాడుతున్నారు అనుకుందాం సపోజ్. ఓకేనా? సో అప్పుడేంటి? 3 × 10⁸. ఓకే, 3 × 10⁸. ఓకే, డివైడెడ్ బై, అంటే లాంబ్డా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 3 × 10⁹. 3 × 10⁹. ఓకే, 3 × 10⁹. సో నీకు ఎంత వస్తుంది ఇప్పుడు? 0.1 మీటర్ వస్తుంది. అంటే నీ లాంబ్డా ఎంత ఇక్కడ? 0.1 మీటర్. λ/2 అంటే ఇట్స్ 0.05. ఓకేనా? సో 0.05 మీటర్స్ అన్నట్టు.
ఓకే, అంటే నీ అన్అంబిగ్యూస్ రేంజ్ అంతవరకే ఉంటుంది. అంటే నీ రాడార్ 50, ఇప్పుడు నీకు 0.1 మీటర్ అంటే ఏంటి, నీకు 1 మీటర్ 100 సెంటీమీటర్. సో దాన్ని బట్టి యూ కెన్ క్యాలిక్యులేట్. ఓకే ఓకే సరే. ఓకే, సో లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఓకే ఓకే ఇప్పుడు లెటస్ టేక్, ఇప్పుడు ఈ 2 waves పంపిస్తాం అనుకున్నాం కదా. ఓకే, సో వన్ ఆఫ్ ద వేవ్ లెటస్ అజ్యూమ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సిగ్నల్ వీఆర్ ట్రాన్స్మిటింగ్. ఇదేమో ఇంకొక సిగ్నల్. ఓకే, V1T V2T. సో లెటస్ సీ హౌ ద రిసీవ్డ్ సిగ్నల్స్ విల్ బి అండ్ డూ ద అనాలిసిస్. ఓకే, ఒకదాని ఫేజ్ 5-1, ఇంకో దాని ఫేజ్ 5-2. ఓకేనా, ఇనిషియల్ ఫేజెస్ ఇవి. ఓకే, ట్రాన్స్మిట్ చేస్తున్న సిగ్నల్స్ యొక్క ఇనిషియల్ ఫేజెస్ ఇలా ఉన్నాయి. ఈ ఫ్రీక్వెన్సీ కూడా F1 F2 ఇలా ఉన్నాయి. బోత్ ఆర్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. కాకపోతే ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకుంటామంటే F1 F2 మరీ దూరంగా లేవు. ఓకేనా, దే ఆర్ వెరీ క్లోజ్ బై. F1 F2 అనేవి వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అలా వి విల్ అజ్యూమ్. ఓకే ఓకే సో లెట్ us go to the next slide and try to understand what it is. Okay. Okay, so just a minute, let me open the other one. ఇది లాస్ట్కి చూద్దాం. ఓకే యా ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది మనం ఆల్రెడీ ఒక సింపుల్ సిడబ్ల్యూ రాడార్లో రిసీవ్డ్ సిగ్నల్ ఎలా ఉంటుంది అన్నది చూసాం. ఓకేనా, అజ్యూమింగ్ ద టార్గెట్ ఈజ్ మూవింగ్. టార్గెట్ కదలికలో ఉన్నప్పుడు రిసీవ్డ్ సిగ్నల్ ఎలా ఉంటుంది అంటే ఇగో ఇలా ఉంటుంది అని మనము సిడబ్ల్యూ రాడార్ చెప్పుకున్నప్పుడు చెప్పాను ఇది. ఓకేనా, అయితే అందుకనే మనం అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు రివిజన్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, రివిజన్ కూడా చేసుకుంటూ ఉండాలి. సరేనా, ఆ క్లాస్ అప్పుడుతో మర్చిపోయాను అంటే సరిపోదు. ఓకే సరే, అయితే ఒకసారి చెప్తాను. అయితే ఇవన్నీ బట్టి కొట్టేది అయితే కాదు, అప్పటికప్పుడు మీరు చెప్పేయచ్చు అనమాట. ఇవన్నీ ఇది ఎలా, ఇది ఎందుకు ఇలా వచ్చింది అన్నది మనము అప్పటికప్పుడు కూడా రాసేయచ్చు, కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే. ఎలా అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, సో అది చెప్పడం కోసము నేను ఇక్కడ స్క్రీన్ని కొంచెం ఎన్లార్జ్ చేస్తాను. స్క్రీన్ని కొంచెం పెంచి అప్పుడు చూపిస్తాను. ఒక్క నిమిషము. యా సరే, ఇప్పుడు ఇది ఎలా గుర్తుపెట్టుకొని రాయాలి ఎగ్జామ్లో. ఓకేనా, కొంచెం కామన్ సెన్స్ అప్లై చేసి రాయొచ్చు. ఎలా అన్నది ఇప్పుడు రాస్తున్నా. ఇక్కడ చూడు, నీ ఒరిజినల్ సిగ్నల్ ఇలా అనుకో. ఫస్ట్ సైన్ ω0 dt ప్లస్ 5 sin ω0 dt 5 అనుకుందాం. ఓకేనా, నీ పంపిస్తున్న సిగ్నల్ ఇది. ఓకే సారీ, ω0t. ఓకే, మనం పంపిస్తున్న సిగ్నల్ ఏంటి, మామూలుగా మనం పంపిస్తున్న సిగ్నల్ sin ω0t. యా ఓకే జస్ట్ మినిట్. ω0t ప్లస్ 5 అనే సిగ్నల్ మనం పంపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి డాప్లర్ షిఫ్ట్ ఉండడం వల్ల ω/d అనే టర్మ్ వస్తుంది. అది ప్లస్సా మైనసా అంటే టార్గెట్ మనకి దగ్గరకు వస్తుందా దూరం వెళ్తుందా అని బట్టి అది ప్లస్సా మైనసా ఉంటుంది. సో అందుకని ఇక్కడ నీకు ఈ టర్మ్ వచ్చింది. ఓకే, ఈ టర్మ్ వచ్చింది. తర్వాత ఈ టర్మ్ ఎందుకు వచ్చింది మళ్ళీ. ఓకేనా, ఇది ఎందుకు వచ్చిందంటే సిగ్నల్ ప్రయాణం చేస్తుంది కదా, కొంత దూరం ముందుకెళ్ళింది, మళ్ళీ కొంత దూరం వెనక్కి వచ్చింది. సో మనకి ముందుకెళ్ళింది r డిస్టెన్స్, మళ్ళీ వెనక్కి వచ్చింది ఇంకొక r డిస్టెన్స్. సో 2r/c. ఓకే, ఇంత డిస్టెన్స్కి సంబంధించి దేర్ విల్ బి ఏ ఫ్యాక్టర్. ఓకే, సో అందుకోసం నీకు 2r0/c అనే ఫ్యాక్టర్ వచ్చింది. ఓకే, మళ్ళీ నీకు ఈ t0 అనే ఫ్యాక్టర్ ఎందుకు వచ్చిందని డౌట్ వస్తుంది. ఇది ఎందుకు వచ్చిందంటే నువ్వు సిగ్నల్ పంపించింది టీకి, కానీ నీ సిగ్నల్ రిసీవ్ ఎప్పుడు అవుతుంది, కాసేపటి తర్వాత రిసీవ్ అవుతుంది, వెంటనే రాదు కదా సిగ్నల్. సో దెర్ ఈస్ ఏ గ్యాప్ ఆఫ్ t0. ఓకే, సో అలా వచ్చింది. ఇక 5-0 అనేది మనం స్టార్టింగ్ పంపించిన ఫేజ్ అది. ఓకే, సో బేసిక్గా ఏం జరిగింది అంటే ఇప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటి ఎక్స్ట్రా అంటే
ఒక్క నిమిషం. యా, ఇక్కడ చూడు ప్లస్ మైనస్ ఉంది, ఇక్కడ చూడు మైనస్ ప్లస్ ఉంది. ఎందుకు అలా ఉంది అంటే ఇక్కడ నీ టీ ఏమని రాసుకోవాలి, ఇప్పుడు పంపించినప్పుడు టీ అన్నావు, కానీ రిసీవ్ అప్పుడు ఏమంటావు, మామూలుగా మనము టీ మైనస్ టీ నాట్ అంటాము. ఓకే, టీ మైనస్ టీ నాట్ అంటాము. అండ్ బయట బ్రాకెట్లో నీకు ఒమేగా డీకి సంబంధించిన టర్మ్ ఉంటుంది. సో ఇది ప్లస్ ఉన్నప్పుడు ఇది మైనస్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఇది ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఇది మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇట్లా మనము కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే మనకే తెలుస్తుంది ఈక్వేషన్ సొంతంగా అప్పటికప్పుడు ఎలా రాయొచ్చు అని. ఓకేనా, తప్పులు లేకుండా రాసేయచ్చు. ఓకే, రైట్. సో ఒకసారి మళ్ళీ లెట్ మీ గో బ్యాక్. ఓకే, యా, సో సరే. సో ఆ విధంగా మీకు ఈ ఈక్వేషన్ ఎందుకు వచ్చింది తెలిసింది, రైట్. ఇప్పుడు ఇది జనరల్ ఈక్వేషన్, ఒక కంటిన్యూస్ వేవ్ యాడర్లో ఇది తీసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర 2 సిగ్నల్స్ ఉన్నాయి కదా, సో 2 సిగ్నల్స్ రిసీవ్ అవుతాయి. సో రిసీవ్డ్ 1 సిగ్నల్, రిసీవ్డ్ 2 సిగ్నల్. ఓకే, మనం 2 ఒకేసారి పంపిస్తున్నాం కదా, సో 2 దాని తగ్గట్టుగా ఇలా ఇలా వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, లెట్ us చెక్. జస్ట్